నగరంలో ఉన్న యువకులందరూ తిరిగి మళ్ళీ గ్రామం వైపు రావాలి. అసలు రైతు కొడుకు రైతుగా ఉండట్లేదు కదా ఇప్పుడు ఇలా. అంటే అనుకరణ, అదే చెప్తున్నా కదా. అప్పుడు వ్యవసాయం చేస్తే గిట్టుబాటు కాదు, వ్యవసాయం చేస్తే పిల్లనివ్వరు, వ్యవసాయం చేస్తే చిన్న చూపు చూస్తారు అని చేశారు కదా. అసలు ఈ భూమి మీద ఉత్తమమైన జన్మ ఏంటి? మానవ జన్మ. ఉత్తమమైన కర్మ వ్యవసాయమా? ఉత్తమమైన కర్మ వ్యవసాయం. దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే అధమంలో పెట్టారు. ఉద్యోగాన్ని ఏం చేశారు? ఇప్పుడు ఉత్తమమైన పని కింద పెట్టారు. మద్యం ఏంటి? వ్యాపారం. అధము వ్యవసాయం. ఒకప్పుడు వ్యవసాయము ఉత్తమం, వ్యాపారం మధ్యలో ఉంది. ఎప్పటికీ ఉద్యోగాన్ని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టి, వ్యవసాయం తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి. అర్థం చేసుకోగలిగితే మీరు చెప్పే మాటల్లో నిజంగా సమాజం మార్పు వస్తుంది అన్న భరోసా వస్తుంది. అంటే ఇది మీరు కానీ లేకపోతే ఎవరు చూసిన వాళ్ళైనా, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఎంతమంది చూస్తారు కదా. ఒక డాక్టర్ చూస్తాడు, ఒక ఇంజనీర్ చూస్తాడు, ఒక లాయర్ చూస్తాడు కదా, ఒక వ్యాపారి చూస్తాడు, మీరు మీ వాళ్ళు చూస్తారు ఛానల్ ద్వారా. ఇది ఒక పార్ట్ కింద మీరు చేయమాకండి. అంటే ఈ వ్యవసాయం గురించి మీ లైఫ్లో ఒక పార్ట్ చేసుకోండి. అంటే ఈ వ్యవసాయ ప్రచారానికి ఒక ఎపిసోడ్ కింద నన్ను చేయొద్దు మీరు. ఇది మీ జీవితంలో క్యారీ చేయండి. నేను మిఠాయి షాపు, నాకేం సంబంధం ఈ వ్యవసాయం చేయటానికి? మిఠాయిలు అమ్ముకుని చక్కగా బతకొచ్చు కదా. ఇది బాధ్యత. ఈ భూమి మీద శ్వాస తీసుకున్న వాళ్ళందరి బాధ్యత. అందరి బాధ్యత ఇది, మనందరి బాధ్యత. శ్వాస ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళ బాధ్యత ఇది. వాళ్ళు ఏ రంగంలోనే ఉండండి, వాళ్ళు వ్యవసాయం చేయాలి. వాళ్ళు వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేత కాకపోతే వ్యవసాయ ప్రచారకులుగా మారండి. గ్రామానికి వెళ్ళండి. మీ గ్రామానికి వెళ్ళండి. మీరు చిన్నప్పుడు ఏం చూసారో, ఏం గుర్తులు ఉన్నాయో, ఏం రుచులు చూసుకున్నారో అవి మళ్ళీ అక్కడ చేస్తున్న రైతులకు భరోసా ఇవ్వండి. మేము కొంటాం, మీరు పండించండి. తినడమే కాదు, పండించడంలో కూడా మీ బాధ్యత ఉండాలి అంటారు. ఇప్పుడు భరోసా ఇచ్చారనుకోండి, ఒక లాయర్ గారు వాళ్ళ గ్రామంకి వెళ్ళి మీరు పండించండి, మా లాయర్లు అందరూ కొంటామన్నారనుకోండి. ఒక డాక్టర్ వెళ్ళి అలా మాట్లాడితే ఆయనకు 10 మంది డాక్టర్లు ఉంటారు కదా, ఆ 10 మందికి ఆ బాధ్యత ఎందుకు తీసుకోరు? తీసుకోవాలి అంటే డెఫినెట్లీ ఇది సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. మీరు అడిగే పాయింట్ 100% అందరూ ఆలోచించాలి. విజయరామ్ బాధ్యత కాదు, పాలేకర్ బాధ్యత కాదు, అందరి బాధ్యత. అందరి బాధ్యత. ఎందుకంటే రేపు మానవ మనుగడ ప్రశ్నార్థకం. ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఆటిజం అనేది లేదు. అసలు అదే పాయింట్ అడగబోతున్నాను సార్. నెక్స్ట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఆటిజం, సంతాన సాఫల్యం కేంద్రాల చుట్టూ జనాలు ప్రదక్షిణాలు చేస్తున్నారు. చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కాదు, ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. జుట్టు ఊడిపోతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి. సన్న బియ్యం తినాలా, బ్లాక్ రైస్ తినాలా, రెడ్ రైస్ తినాలా, ఎన్ని డౌట్లు. ఇప్పుడు తినకూడదని ఫస్ట్ చెప్పేస్తా. మీరేం తింటారో కూడా చెప్పండి. మీ ఛానల్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో జీవితకాలంలో తినకూడని వస్తువులు ఫస్ట్ బీపీటీ అని ఒక భయంకరమైన బియ్యం గింజ, సోనా మసూరి, ఈ 2 జీవితకాలంలో ఒకరోజు కూడా తినకూడని బియ్యం. పెళ్ళిళ్ళకి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా, ఏదైనా హోటల్కి వెళ్ళినా వాళ్ళని అడిగి మరి అదే ఇది బీపీటీ అని అడిగి ప్రశ్నించి కాదు అంటే తినాలి. ఎందుకంటే అన్ని చోట్ల అదే ఉంది కాబట్టి మీరు అసలు మనకి దొరకదేమో బయట, కాబట్టి బయట తినడం మానేయాలి. మీరు ఇలా చేస్తున్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఒక సామాజిక బాధ్యతగా మీరు తీసుకుని జిల్లాల వారీగా రైతులు ఎక్కడైతే ఉన్నారో ఆ రైతుల నెంబర్లు మీకు ఇస్తా. మీరు దాన్ని వాళ్ళని ప్రతి వాళ్ళని నన్ను ఎలా ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. అంటే దీన్ని ఎంతమంది చూస్తారని చూడొద్దు, వాళ్ళ కోసం చేయండి కదా. రెండోది ఒక ఐ డ్రీమ్సే. ఒక వరంగల్, ఒక కరీంనగర్, ఒక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్ళి ఈ ప్రోగ్రాం మీరు ఎందుకు చేయకూడదు? ఐ డ్రీమ్స్ వాళ్ళు ప్రకృతి వ్యవసాయం మీద ప్రచారం చేస్తున్నారు అని ఒకటంటే అసలు ఎంత ప్రచారం అవుతుంది? మీరు చేసే ప్రతి విషయం మీద వాళ్ళు ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతను ఎత్తుకున్నారు. ఒక విజయరామ్కి ఎందుకు పట్టింది ఇది అంట, నేను అందరికీ పట్టాలి ఈ వ్యసనం. ఎందుకంటే ధర్మంలో ఉన్న వాళ్ళం మనం. హిందూ ధర్మంలో 100కి 18 మంది పిల్లలు లేరు. మీకు పద్మజ గారిని ఒక ఆవిడ ఉన్నారు, ఐవీఎఫ్లో ఎక్స్పర్ట్ ఆవిడ, మీకు తెలుసో లేదో. ఆవిడ సుభాష్ పాలేకర్ కృషి చేస్తారు యాదగిరి గుట్ట దగ్గర. నేను వెళ్ళా, వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ పొలాన్ని తీసుకెళ్ళారు. ఆవిడ చాలా చక్కగా, వాళ్ళు దంపతులు ఇద్దరు ఈ వ్యవసాయం చేస్తున్నారు, మంచి ఆవులు పెట్టుకున్నారు, పెద్ద చెరువు తవ్వారు.
నీళ్ళు లేవు అంటే చెరువు తవ్వుకున్నారు, చాలా పెద్ద చెరువు. ఆవిడ ఏం మాట చెప్పారంటే, పెళ్ళి అయిన తర్వాత 4 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారంట, పిల్ల లేకుండా, ఒక్కరోజు కూడా కలవకుండా. ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నారంటుంది ఆవిడ. డాక్టర్ దగ్గర నిజమే చెప్పాలి, అబద్ధం మాట్లాడకూడదు కదా, నిజం దాయకూడదు కదా. వాళ్ళు చెప్తుంటే ఆవిడ కళ్ళంట నీళ్ళు పెట్టుకుంది. ఆవిడ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయా. 4 రోజులు నేను అదే ఆలోచించా, ఇంత మానసిక వికారాలతో శారీరకమైన ఇబ్బందులతో ఉన్నారా అని. మరి రేపు ధర్మం నిలబడతాకేరి స్వాములందరూ ఎంతసేపు వాళ్ళ యొక్క సందేశాలు కానీ లేకపోతే ఆధ్యాత్మిక ప్రవచనాలతో పిల్లలకి చెప్తున్నారు సమాజానికి, ఇది అవసరమే. కానీ రేపు ధర్మం వింటాక మనిషిని తయారు చేయరు కదా. మీ స్వాములు మాట్లాడాలంటున్నా నేను. ఇది స్వాములందరూ ఈ దేశీ విత్తనం గురించి, దేశీ ఆవు గురించి, పాలేక కృషి గురించి భుజాన్ని ఎత్తుకుంటే రేపు ధర్మం, లేకపోతే పరాయి ధర్మం వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు, ఆక్రమించేస్తున్నారు కదా. మరి ఇది అందరూ చేయాలి. బడి పంతులు చేయాలి, గుళ్ళో పంతులు చేయాలి, స్వాములు సంతులు అందరూ మాట్లాడాలి ఈ వ్యవసాయం గురించి. అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది సార్. ప్రకృతి వ్యవసాయం గురించి విజయ్ గారి గురించి ప్రత్యేకంగా ఇంకా విడమర్చి చెప్పక్కల. బట్ బిఫోర్ దిస్, ఎమరాల్డ్ స్వీట్స్ అని మీకు ఒక స్వీట్ షాప్, ఒక మిఠాయి షాపు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ అనుకుంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకప్పుడు మీరు మీ సరుకుని పంపించేవారు. ఇందాక మనం అనుకున్నాం, చాలా ఎంతో రాసి పెట్టుండి. మా సరుకు, మా రైతులు పండించిన సరుకు, మా రైతులు, మీ రైతులు 2 రాష్ట్రాల్లో తయారు చేసిన రైతులు పండించి పంపించాం. అలా తయారు చేసాం, పంపించారు. కానీ ఒకప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో రైడ్స్ జరగడాలు, రైడ్స్కి రిపోర్ట్కి మధ్యలో టైంలోనే బోలెడంత చెడు ప్రచారాలు జరగడాలు, మానసికంగా ఎలా ఎదుర్కొన్నారు సార్ దాన్ని? ఇది నిజంగా అమ్మా, నేను ఒక్కరోజు అసలు నేను బాధపడలా. ఎందుకంటే తప్పేం చేయలేదుగా. తప్పు చేస్తే బాధ ఉంటుంది, ఇలా ఎందుకు చేసాం, తప్పు పని చేసామని లోపల గుచ్చుతూ ఉంటుంది. ఎలా పెట్టానో ఆ మొక్కని, ఎలా చేశానో నాకు తెలుసు కదా. చక్కగా నిద్రపోయా. మా అల్లుడే, మేనల్లుడు అల్లుడు నిద్రపోలా. 4 రోజులు ఇబ్బంది పడ్డాడు. మాయా ఆ ఛానల్లో వస్తుంది, ఈ ఛానల్లో వస్తుందని. అంటే అదేమంటారు, దేశ విద్రోహ శక్తులతో ఏదో కలిసి పనిచేస్తున్నట్టు 1 గంటలో 8 ఛానల్ తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి చూపించారు. తీరా ఇంకా రిపోర్ట్ రాకముందరే, ఇప్పటికీ ఏం లేదు నాకేం, దాంట్లో ఏమన్నా రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఇంకో విషయం చెప్పినా మీకు, ఇది ఎవ్వరు గ్రహించలేదు. ముడి పదార్థాలు ఎండ్ ప్రోడక్ట్ అంతే కదా. ముడి పదార్థాలతో వస్తువు తయారు చేస్తాం, అది కదా పట్టుకెళ్లాల్సింది, ల్యాబ్ టెస్ట్ చేయాల్సింది. అంటే బెల్లము జీడిపప్పు అన్నారు కదా, బెల్లం జీడిపప్పుతో నువ్వు ఏ ఐటెం తయారు చేసావో దాన్ని పట్టుకెళ్ళి కదా ల్యాబ్ టెస్ట్ చేయాల్సింది. ఒక్క రవ్వ కూడా ఏ మిఠాయి పట్టుకెళ్ళా. మరి దేంతో చేశారు ల్యాబ్ టెస్ట్? బెల్లం జీడిపప్పు పట్టుకెళ్ళారు. అంతిమంగా వాటిలో తయారు చేసిన మిఠాయిని కదా వాళ్ళు టెస్ట్ చేయాల్సింది. మరి అది ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇది వాళ్ళకి ఎందుకు తట్టలేదు, ఎందుకు జరగలేదు నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు కూడా ల్యాబ్ టెస్ట్ చేయాల్సింది అంతిమంగా దీంతో తయారు చేసిన మిఠాయి కదా, అది ఏమీ ఈరోజు కూడా పట్టుకెళ్ళలేదు. తీసుకెళ్ళిన బెల్లానికి జీడిపప్పు కూడా రిపోర్ట్ రాలేదు ఇంకా ఈ రోజు వరకు లేదు. అక్కడ ఏం లేదు, ఉంటే వాళ్ళు ఇస్తారు. అలా అనుకుంటున్నారా? అంతేగా మరి. ఇప్పుడు ఒక మిఠాయి తయారు చేసి దీంట్లో కల్తీ చేశారు అంటాకి నిదర్శనం మిఠాయి పట్టుకెళ్ళి చూపించాలి. ఏ చిన్న రవ్వంత స్వీట్ కూడా పట్టుకెళ్ళలేదు వాళ్ళు. అక్కడ జీడిపప్పు బెల్లం ఉంటే అది పట్టుకెళ్ళారు. దాంతో చేస్తే దీంట్లో ఏం కలిపాడు అన్న దానికి ఇది కదా పట్టుకెళ్లాల్సింది. పాయింటా కదా? పాయింట్ 100%. అది చేయలే. ఇది సుధాకర్ యాదవ్ అనే అతను నా మీద సామాజిక కార్యక్రమాలు ఇందిరా పార్క్లో చేస్తున్నాను, అది ఆయనకి ఇష్టం లేదు. ఇంకోటి ఆయన కోరుకున్నది మాకు అర్థం కాల మనసులోది. ఆయన దానికి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇది మాకు తెలియలేదు. నేను కర్నూలు ఫ్లడ్స్ వచ్చినాయి చూసారా, అప్పుడు వాళ్ళందరికీ మా షాప్ తరఫున ఒక 50,000 రూపాయలు ఇచ్చాం. ఒకరోజు జీతం అందరం కలిపి ఇచ్చాం. ఇస్తే ఒక లాయర్ గారు ఉన్నారు, ఆవిడ అంది డబ్బులు ఇవ్వకూడదండి, వాళ్ళు పేదవాళ్ళు కాదు,
వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సింది మనం బియ్యం పప్పులు ఇస్తే అక్కడ ఏం లేవు కాబట్టి అది ఇవ్వాలి, మీరు డబ్బులు ఇవ్వకూడదు అన్నారు. నిజంగా అదే మంచి పాయింట్ అనిపించింది. తర్వాత బియ్యం పప్పులు ఇస్తామని ఒక బ్యానర్ రాసి పెట్టాం. అప్పుడు ఇందిరా పార్క్లో నేను పెయింటింగ్ చేసేవాడిని, స్పాట్ పెయింటింగ్. అలా నాకు పరిచయం ఉండటం వల్ల చేస్తే అది ఆయన తీపిచ్చేశాడు. ఇది నన్ను అడిగి నువ్వు చేయాలి అని తీపించేశాడు. బ్యానర్ని చింపేశారు ఒక 2 minutesలో. ఇక నేను అనే మనసులో ఏముందో నాకు అర్థం కాల, నేను పట్టించుకోవాలా. ఇది ఎప్పుడు 18 years బ్యాక్ అది అయిపోయింది. తర్వాత ఇంకుడు గుంటలు నేను చేశాను హైదరాబాద్లో. చాలా నాకు నీళ్ళని దాయటం ఇష్టమైన పని. భూమిలో ఆ వర్షపు నీళ్ళని కాలనీలు ఎలా దాచుకోవాలి, అపార్ట్మెంట్లు ఎలా దాచుకోవాలి అనేది నేను చెప్తా. అది ఒక పెయింటింగ్ చేసేవాడు. మీరు ఇలా కూర్చున్నారా, మీ బొమ్మ నేను చేస్తా, స్పాట్ పెయింటింగ్. అలా నేచర్లో ఒక గులాబీని ఒక చెట్టుని చూసి బొమ్మ వేస్తా. అలా ఇందిరా పార్క్లో కూర్చొని పొద్దున్నే పెయింటింగ్ చేశా. అలా 20 రోజులు చేశా, 6 పెయింటింగ్లు చేశా. చేస్తే ఆ పెయింటింగ్ 5,000 రూపాయలకి నేను అమ్మాను. అక్కడ మీకే నచ్చింది అనుకోండి, మీరు కొనుక్కోవచ్చు. ఆ డబ్బులు నేను ఇంటికి పట్టుకెళ్ళలేదు, మీ ఇంట్లో ఇంకుడు కూడా తయారు చేయించా. అట్లా మీ ఇంట్లో ఉంది అన్నారు అనుకోండి, మీరు ఎవరు సజెస్ట్ చేస్తే వాళ్ళకి చేయించా. ఇది ఆయన ఇందిరా పార్క్లో కూర్చొని చేస్తున్నప్పుడు నా చుట్టూ చాలామంది వచ్చేసేవాళ్ళు. అంటే ఆర్ట్ లవర్స్ ఉంటారు కదా, నేచర్ లవర్సు. ఇలా చేస్తుంటే నా ఇంకా చూస్తూ ఉంటారు, పలకరిస్తారు. అది ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు సంజయ్ జాజు ఉండేవారు. అక్కడ చేతి సంచులు, బట్టలు, బ్యాగుతో తయారు చేసినవి వెండర్స్ ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల పళ్ళు కూరగాయలు అమ్ముతారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక 50 బ్యాగులు ఇచ్చా. వాళ్ళు కూరగాయలు పళ్ళు పట్టుకెళ్తారు కదా, వాళ్ళకి ఆ బ్యాగ్ ఫ్రీగా ఇవ్వమని చెప్పాను కస్టమర్స్. కాకపోతే ఇచ్చేటప్పుడు భూమి మీద ఓత్ తీసుకోమన్నాను. నేను రేపటి నుంచి పాలిథిన్ వాడను, బట్ట సంచితో నేను బజారుకు వస్తాను, బయటకు వస్తాను అని ప్రమాణం చేయించాను. అలా చేసిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను. ఇవన్నీ ఆయన చూసుకున్నాడు. ఇది ఏదో చేస్తున్నాడు, తర్వాత ఈయన ప్రెసిడెంట్ అవుతాడు ఇక్కడ అని ఏదో ఊహించుకున్నాడు. సో ఆ రైడ్స్ అవన్నీ కుట్రపూరితంగా మీ మీద కక్ష కట్టి జరిగినవే అంటారు. మరి ఆయన వచ్చి చెప్పుకున్నాడు, సుధాకర్ యాదవే వచ్చి చెప్పుకున్నాడు. మాకు తెలియలేదు ఆ విషయం. నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఆయనని మేము ఊహించలా. ఆయన మళ్ళీ ఒక 20 days వచ్చినాక షాపుకి జనం ఎందుకు తగ్గట్లేదు, నేను ఎంత చేసినా అవ్వట్లేదు. నా షాపు రైడ్ చేసినప్పుడు ఏం జరిగిందో తర్వాత కూడా అదే సేల్స్. సరే, సేల్స్ అన్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకొక పాయింట్ అడగాలి. ఇన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు, స్వీట్స్ చేస్తున్నారు, స్వీట్స్ అమ్ముతున్నారు, సరే అది జరుగుతోంది. అక్కడే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ప్రకృతి ఆధారిత ప్రోడక్ట్స్ని మీరు సేల్ కూడా చేస్తున్నారు జనాలకి. ఆయన చాలా కమర్షియల్, వాటి ధరలు చాలా ఎక్కువ. మామూలుగా మనం 1 kg బియ్యం కొంటే ఎంతకొస్తుంది, అక్కడ బియ్యం చూడండి రేటు. అలా 1 కాదు 2 కాదు, పప్పుల దగ్గర నుంచి నూనెల దగ్గర నుంచి అన్నీ మీరు ఏదైతే మీ రైతుల దగ్గర నుంచి తెప్పించినవి గాక అందులో ఉండొచ్చు గాక, ఎమరాల్డ్ స్వీట్స్లో పచారీ సరుకులు చాలా ధర ఎక్కువ, క్వాలిటీ పేరుతో జనాల దగ్గర నుంచి బాగా సంపాదిస్తున్నారు అన్న మాటకి మీరేం చెప్తారు? నేను ఎక్కడెక్కడ తీసుకొస్తున్నానో మీకు వాళ్ళ నెంబర్లు ఇస్తా. మొత్తం మీరు మీ దాంట్లో కింద వేసేసేయండి. మీరు ఓపుకుంటే మీ ఛానల్ ఎంట్రీలో కింద ఇచ్చేసేయండి. పప్పులు ఎవరు, నూనె ఎవరు, పాలు ఎవరు, వాళ్ళకి ఏ ధర పే చేస్తున్నానో నేరుగా ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేస్తాను. అసలు విజయరామ్ మీకు ఎంత పే చేస్తున్నాడు, అసలు విజయరామ్ దగ్గర మీకు ఎంత వస్తుంది ఆదాయం అని అడగమని నేరుగా. అమ్మా నేను చెప్తున్నాను, నా దగ్గరికి వచ్చే దాంట్లో 80 to 90% నేరుగా ఫార్మర్కి వెళ్తాయి ప్రతి వస్తువులో. అంటే అల్టిమేట్గా చేసేది వ్యాపారమే కదా, అది నేను అడుగుతున్నా. అయితే ఇంత మార్జిను ఒక మీడియేటర్గా ఉన్న వాళ్ళు ఇంతవరకు ఫార్మర్కి. రెండోది 90% నేను ఇప్పుడు పాలు ఉన్నాయి చూసారా, నేను 120కి అమ్ముతా. 90 to 95 రూపీస్ పర్ లీటర్ నేను కొంటున్నాను ఫార్మర్ దగ్గర. 90 నుంచి 95 రూపాయలు బల్క్లో. అంటే 400 లీటర్లు పాలు పోస్తే 90 నుంచి 95 రూపాయలు ఈ మధ్యలో ఉంటుంది. నాకు అలా 15 గోశాలు ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఆ రేట్ ఫిక్స్ చేశాను. అంటే ఇంత బల్క్లో మీకు గవర్నమెంట్ దగ్గర మీరు పాలు
కేంద్రాల్లో పోస్తా చూసారా, ఆవు పాలకి 38 నుంచి 40 రూపీస్ ఇస్తారు. నేను అక్కడ దానికి డబల్ కన్నా ఎక్కువ ఇస్తున్నా. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ప్రతిరోజు అక్షరాల 1,00,000 రూపాయలు నేను పాలు మన దేశీయ ఆవులు పెట్టుకున్న రైతులకి నేను ఇస్తున్నా. అంటే మీకు దేశీయ రైతుల్ని ప్రోత్సహించడం అనే ఒక ఉద్దేశంతో జనాల మీద నుంచి ఎక్కువ రేట్లు వేస్తే ఊరుకోరు కదా. రైట్, మంచి మాట. ఈ భూమి మీద గోసంతతి పెరగాలి. గోసంతతి పెరగాలి అంటే దూడ బాగుండాలి. గోవుకి 4 రొమ్ములు ఉంటాయి. 2 రొమ్ములు దూడ తీసుకోవాలి, 2 రొమ్ములు మనిషి తీసుకోవాలి. ఇలా చేసినప్పుడు వైబుల్ అవటానికి నేను తయారు చేసుకున్న డిజైన్ ఇది. గాట్ ఇట్ సార్. ఇలా చేస్తేనే రేపు గో సంతతి పెరుగుద్ది. మనం 4 రొమ్ముల మీద చేయి పెట్టామనుకోండి, అది రేపు తల్లి అవతానికి శక్తి ఉండదు. నేను నా పాలు ఎవరైతే దగ్గర నుంచి వస్తున్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దూడలు చూడండి అంటా. నేను రహస్యాన్ని చెప్పేస్తా, దీంట్లో ఏం దాచేది లేదు. అందరూ ఆవులు చూస్తారు, ఎవరు దూడలు చూడరు. దూడకి పాలు దొరక్కపోవచ్చు కూడా బయట కదా. అలా చూసినప్పుడు వీక్గా ఉందనుకోండి దూడ, మాకు గోవుల నుంచి పాలు వస్తున్నాయి కదా, 15 గోశాల నుంచి వస్తాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీక్గా దూడ ఉందంటే యజమాని తప్పు పని చేస్తున్నాడని అర్థం. నా దూడలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకేం మాటలు అక్కర్లేదు, ఏ ల్యాబ్ టెస్ట్ అక్కర్లేదు. దూడలను బట్టి యజమాని కనుక్కోవచ్చు. కాబట్టి మీరు 2 రొమ్ముల నుంచే పాలు తీస్తారు కాబట్టి ఖరీదు ఎక్కువ. అలాగే అన్నీ కూడా గో సంతతి పెరగాలి. రేపు ఈ భూమి మీద గోవులు నడయాడాలి, మనిషి లేకపోయినా గోవు ఉండాలి. అందుకని గోవుల సంఖ్య పెంచాలి. ఇది కృష్ణ భగవానుడు అప్పచెప్పిన పని నాకు. గాట్ ఇట్ సార్. ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానాలు నేర్పిస్తున్నారు, ప్రకృతి ఆధారిత జీవన విధానాన్ని నేర్పిస్తున్నారు, స్వీట్స్ చేస్తున్నారు. దీంతో పాటు ఈ మధ్య మీరు భోజనాలు కూడా ఏదో జనాలకి పెడుతున్నారు, అది కూడా అంతా ఫుల్ నేచర్ ఫుడ్ అని వింటున్నాం సార్. దాని గురించి చెప్పండి. అట్లా ఊరికనే పెడుతున్నారా రోజు మొత్తంలో? లేదు, ఊరికే పెట్టట్లేదు. దాని ఖర్చు తీసుకుంటున్నాను కానీ నెలకి నాకు 1,00,000 రూపాయలు చేతి పడుతున్నాయి ప్రస్తుతానికి. ఎందుకంటే మీరు విన్నారా, ఎక్కడో విన్నాను, ఒక టీ 1000 రూపాయలు అంట. విన్నారా? ఏదో స్టార్ హోటల్లో అయి ఉంటుంది సార్, ఒక టీ 1000 రూపాయలు. లేదు, ఉంది, కూడా ఉంది. అలా 1000 రూపాయలు టీ అని కానీ నేను 160 రూపాయలకు భోజనం పెడుతున్నా. భోజనంలో 4 రకాల బియ్యాలు పెడుతున్నాను. మీకు ఇప్పుడు తినిపిస్తా. ఇప్పుడు భోజనంలో ఆ 4 రకాలు ఒక్కొక్క దానికి ఒకటి. అంటే కొబ్బరి అన్నం లేదా పులిహోర ఏదో చేస్తాం కదా, టమాటా రైస్, దానికి ఒక బియ్యం. అలాగే రెగ్యులర్ రైస్ తింటాకి, కూర పచ్చళ్ళు తింటాకి ఒకటి, పెరుగు ఒకటి, పరమాన్నానికి ఒకటి. ప్రతిరోజు 4 రకాల రైస్లు పెడతా. దాని ఉపయోగాలు ఏంటి అని బోర్డు మీద రాస్తాం. ఈ బియ్యం దీంతో చేసామనేది, దాని పేరు, దానికి ఉన్న చరిత్ర, ఆ బియ్యంకై అలా రాస్తాం. ప్రతిరోజు రాస్తాం. ఒక బోర్డు ఉంటుంది అక్కడ. ఏ హోటల్లో ఉంటుంది ఆ బోర్డు? ఉండదు కదా. తర్వాత ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు, స్లో ఫుడ్ అని చెప్తాం. చాలా స్లోగా నమలాలి, ప్రతి ముద్ద 30 సార్లు నమలాలని చెప్తాం. అలా ఎవరైతే తింటున్నారో, ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళకి హెల్త్ అనేది చాలా అంటే చాలా కవర్ అయిపోయింది. మీరు అక్కడ ఒక గంట కూర్చుంటే వాళ్ళకి జరిగిన గతంలో అనుభవాలు ఇప్పుడు ఎలా ఉందని కూడా చెప్పి వెళ్తారు. ఒక పుస్తకం రాయొచ్చు, అన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ఇక్కడ. ఇది ఎందుకు పెడుతున్నామంటే, ఒకటి పెట్టేటప్పుడు ఆలోచన, సివిల్స్ వాళ్ళు మా దగ్గర చెప్పాను కదా 3,000 మంది ఉన్నారు. అశోక్ నగర్ ఏరియాలో 3,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు వచ్చి నన్ను అడిగారు భోజనం. ఒక 7 years బ్యాక్ నోయిడా నుంచి ఒక పిల్లాడు, కడప నుంచి ఒక పిల్లాడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అన్నం చూస్తుంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నాడు పిల్లాడు. మీ మిఠాయిలు బాగుంటాయి, మీరు భోజనం పెట్టకూడదా అన్నాడు. మిఠాయి షాప్కి వచ్చి భోజనం అడుగుతున్నాడు ఏంటి అనుకున్నాం. సరే, ఇక లేవయ్యా, మాకు ఆలోచన లేదని. నాకు చదువు అంటే ఇష్టం, నేను కలెక్టర్ అయ్యి మా ఇంటికి వెళ్ళాలి, మా అమ్మకి చెప్పొచ్చాను. కానీ చచ్చిపోదాం అనిపిస్తుంది, మేము తిన్న భోజనం మేకుల్లా గుచ్చుకుంటుంది లోపల అన్నాడు. పాపం అంత ఎసిడిక్ ఫుడ్, కెమికల్ ఫుడ్, సున్నం కలుపుతారంటారు. మళ్ళీ సున్నం కలపపోయినా ఇప్పుడున్న దాంట్లో అన్ని రకాల అల్యూమినియంలో వండితే కూడా ప్రమాదం. ఇలా అంటే ఇక నాకు ఆర్సి రెడ్డి గారి పరిచయం. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను ఎప్పుడో 7 ఏళ్ల క్రితం. ఆయన అన్నారు, ఐడియా బాగుంది కానీ నాకు చోట్లేదు అన్నారు. ఇక మళ్ళీ నాకు కోవిడ్ ముందు 2 అమ్మాయిలు వచ్చి అడిగారు భోజనం పెడతారని.
వాళ్ళిద్దరు హైదరాబాద్ వాళ్ళే, కానీ ఇంట్లో ఉండరు, రూమ్ తీసుకుని ఇక్కడ ఉంటారు. ఎందుకు ఉన్నారు ఇక్కడని అడిగాను అమ్మాయిల్ని. మేము ఇంట్లో చదువుకుంటుంటే మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ వస్తారు కదా, మాట్లాడమాకండి మా అమ్మాయి చదువుకుంటుంది అని వాళ్ళు స్లోగా మాట్లాడుతుంటే మాకు ఇబ్బందిగా ఉంది, మా అమ్మ నాన్నకు స్వేచ్ఛ లేకుండా మేము ఉండిపోయామని చెప్పి వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. వచ్చి అప్పుడు మమ్మల్ని అడిగారు, కొంచెం కూర పెడతారా, కొంచెం అన్నం పెడతారా అని అడుగుతుంటే ఎందుకు అడుగుతున్నారు నన్ను అని ఆలోచన చేసి అప్పుడు ఇది స్టార్ట్ చేశాం. చేస్తే ఇప్పటికీ ఒక 10 మంది వస్తారు సివిల్స్ వాళ్ళు తింటారు. ఆ 10 మంది మంచి కలెక్టర్లు అయితే రేపు వ్యవసాయాన్ని ముందు తీసుకెళ్తారని ఆశ. అది కూడా వ్యవసాయానికి సంబంధించిందే మీ కోరికలు కూడా. కానీ మీ దగ్గరకు వచ్చి మీ స్వీట్స్ బాగున్నాయి భోజనం పెడతారా అన్నప్పుడు అసలు ఎమరాల్డ్ స్వీట్స్ బ్రాండ్ వాల్యూ ఎంత ఉందంటే, మా 2 తెలుగు రాష్ట్రాల్లో మాకు ఫ్రాంచైజీలు ఇస్తారా అంటూ ముందుకు వస్తున్నా కూడా మీరు అసలు ఎవరికి ఇవ్వట్లేదేంటి సార్? అంటే వ్యాపారం విస్తరణ చేసుకోవాలని ఎవరికి ఉండదా? ఉంటుంది కదా. అది మా అన్నదమ్ములకి లేదు, నాకు లేదండి. మా అన్నదమ్ములకు కూడా లేదు. ఎందుకంటే ఆవు వచ్చిన కాడి నుంచి ఏమీ ఆలోచన లేవు. పాలేకర్ గారు పరిచయం అయినాక ఆయన 40 లక్షల మందిని మార్చిన వ్యక్తి మా ఇంట్లో ఉన్నాడు, మా ఇంట్లోనే ఉంటారు ఆయన. హైదరాబాద్ వస్తే ఇంతమందికి నేర్పాము ఈ విద్యని, ఇంతమంది సంతోషంగా వస్తారు, పలకరిస్తారు. ఇప్పుడు వ్యాపారాన్ని పెంచుకుంటే ఏం జరుగుద్దంటే ఒక 60 మంది రెడీగా ఉన్నారు ఫ్రాంచైజీ కోసం. లిస్ట్ ఉంది నా దగ్గర. ఒక 50 లక్షలు అడుగుతాను నేను ఒక షాప్ ఇవ్వాలంటే. ఎన్ని డబ్బులు వస్తాయి కదా? ఒక ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక 4 acres తీసుకుని పెద్ద వర్క్షాప్ పెట్టి ప్రతి షాప్కి 2 వెహికల్స్ పెట్టామనుకోండి, మేము అందరూ అన్నదమ్ములు కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ అంటే, నిన్న ఐటెం చూసి దాంట్లో ఏం తక్కువైందని చెప్పేస్తాం నేను మా అన్నయ్య. తినక్కర్లా, ఎవరికైనా వస్తుంది ఎక్స్పీరియన్స్. నిన్న జును చేసాం ఇక్కడ. నిన్న ఒక ఆవిడ వచ్చింది, మీలాగా తెలిసిన ఆవిడ. ఇంత వేసాడు బెల్లం, దాంట్లో స్వీట్ లేదని చెప్పా. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎలా అంటే దానికి ఒక రంగు వస్తుంది, బెల్లం వేస్తే ఒక రంగు ఉంటుంది, దాన్ని బట్టి చెప్పేయచ్చు. దీని పెద్ద అట్లా చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే మిఠాయిలు మన ఫ్రాంచైజీలు ఇచ్చాం, 60 మందికి ఇచ్చాం. వాళ్ళ కుటుంబాలు మన కుటుంబాలు డబ్బుల విధంగా అయితే వస్తాయి. కానీ అదే సమయాన్ని నేను రైతులకి ఇస్తే ఎన్ని లక్షల మంది ఆరోగ్యాలు బాగుపడతాయి కదా. ఈ భూమి మీద మన ప్రయాణం ఎన్ని రోజులు కదా. ఇది అర్థమైంది. బతుకుతాకే పెట్టుకున్నాం, ఇంకా ఫ్రాంచైజీలు కాలేదు. బందర్లో పెట్టాం 3-4 ఏళ్ల క్రితం. అక్కడ వ్యవసాయం చేస్తున్నాం. దాని ఖర్చుల కోసం నాకు 3 లక్షల రూపాయలు అవుద్ది అక్కడ ఖర్చు. ఆవులకి, దానాలకి, పని వాళ్ళకి. యజమాని లేకుండా వ్యవస్థ నడపటం అనేది చూడండి. నెలకు ఒక్కసారి మా వాళ్ళు ఎవరైనా వెళ్తాం, మేము లేకుండానే అక్కడ నడిపిస్తారు. వచ్చిన వాళ్ళందరికీ వ్యవసాయం గురించి చెప్తారు. అలా ట్రైనింగ్ ఇచ్చి మనుషులు తయారు చేశారు. నా డబ్బులు, సంపాదించిన డబ్బులు చాలామందికి ఇలా అమ్ముతున్నారన్నారు కదా. మరి అమ్మిన వాళ్ళందరూ నాలాగా వ్యాపారం చేసేవాళ్ళు సిటీలో 4-5 పెద్ద మిఠాయి షాపులు ఉన్నాయి. మరి వాళ్ళందరూ వ్యవసాయం ప్రచారం చేస్తున్నారా, ఆవులు పెంచుతున్నారా, శిక్షణ ఇస్తున్నారా చెప్పండి. మరి నా డబ్బులు ధర్మానికి వెళ్తున్నాయా లేవా? 100% వెళ్తున్నాయి కదా. అసలు మీ ఫ్యూచర్ గోల్ ఏంటి గురువు గారు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? హాస్పిటల్ ఖాళీ అవ్వాలి. తాత ఉన్నప్పుడు హాస్పిటల్ లేవు, మధ్యలో వచ్చినాయి హరిత విప్లవం, మధ్యలో వచ్చినాయి రోగాలు, మధ్యలో వచ్చినాయి హాస్పిటల్స్. ఈ భూమి పుట్టినప్పుడు, జనం పుట్టినప్పుడు ఏమీ లేవు కదా. వీటిని మధ్యలోనే తుంచేయాలి. ఇదే నా గోల్. దీనికి భూతాపం పెంచకుండా మనం ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా యువకుల్ని గ్రామాల్లో తీసుకురావాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు గ్రామాల్లో ఒక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళిళ్ళు కాకుండా వ్యవసాయం ఉంటే పెళ్ళిన ఒకట్ల, ఆవులు పెంచుతుంటే పెళ్ళిన ఒకట్ల. మళ్ళీ వాళ్ళకి సామాజికంగా ఒక గౌరవం తీసుకురావాలి. దీనికి పాలేకరి గారి దాంట్లో మంచి ఆవిష్కరణ ఇది. 3 లక్షల రూపాయల ఆదాయం 1 ఎకరంలో. ఇది చేసి చూపించడానికి నా పొలాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా చేశారు కృష్ణా జిల్లాలో. అది చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి 2027 కల్లా. దాన్ని తీసుకొచ్చి లెక్కలు కట్టి అక్కడ సాయిల్ హెల్త్, తిన్న తర్వాత వచ్చిన ఆదాయము, దాంట్లో మిగిలిన ఆదాయము, 1 ఎకరంలో ఎంత వచ్చింది,
అక్కడ ఎన్ని రకాల వైవిధ్యమైన పంటలు ఉన్నాయి చూపించి దాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా చేసి అది ప్రభుత్వానికి ఇచ్చేయాలనుకుంటున్నా నా భూమిని నా తదనంతరం అది రీసెర్చ్ సెంటర్గా మిగిలిపోతే మా అన్నదమ్ములు మేము అందరం చేసుకున్నది 1 ఎకరం అలా చేసి అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది ఆయనకి రుజువు చేసినాక ఇవ్వాలనేది నా కోరిక. ఎందుకంటే మాగాణుల ద్వారానే ఎక్కువ నష్టపోయాం. మాగాణులు అవి అన్నపూర్ణ అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. ఇది పచ్చి అబద్ధం. మరి ఒకటైనా మన ప్లేట్లో ఉంది చెప్పండి అని ఎందుకు అలా మాట్లాడారు? అన్ని పంటలు ఉండాలి, బహువార్షిక పంటలు ఈ భూమిని కాపాడేది. ఇది బహువార్షిక పంటలు. ఇలా మోడల్ దీన్ని మనం రీసెర్చ్ సెంటర్ చేసి చూపించాలి. జరిగిపోయింది చాలా అపారమైన నష్టం అమ్మా, దీన్ని సరిదిద్దాలి. నా సమయాన్ని, నా డబ్బుని, నా ఆలోచనల్ని, నా కుటుంబానికి కూడా నాకు సమయం ఇవ్వకుండా తిరుగుతున్నా. దీనికి మా భార్య నాకు చాలా సహాయం చేసింది. మరి ఇన్ని రోజులు తిరుగుతున్నా కదా, ఏమి ఒక్క మాట అనకుండా ఇంట్లో ఒక్కతే పడుకుంటుంది. నిన్న మీకోసం నేను ఇంట్లో ఒక్కనే వదిలిపెట్టి ఇక్కడ రాలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ వస్తే ఎవరు నాతో మాట్లాడలేరు అంటది. ఇక ఆవిడని వదిలిపెట్టి నేను వచ్చా. ఎన్నోసార్లు వచ్చా. ఇలాంటి మీ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడల్లా నేను జిల్లాలు తిరుగుతాను, బయట సెమినార్కి వెళ్తాను. మరి ఆవిడ సహకరించకపోతే నేను జరిగేది అది. ఎవరిని ఇంట్లో జరుగుద్ది ఎట్లా? ఏ ఇంటర్వ్యూ చేసే పనులు అంటారు కదా. మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యే యంగ్స్టర్స్కి, యంగ్ జనరేషన్ రైతులకి ఎస్పెషలీ ఒక ట్రైనింగ్ కానీ, ఒక వర్క్షాప్ లాగా కానీ ఏమైనా ఆర్గనైజ్ చేయడం, వాళ్ళకి మీరు ఇన్పుట్స్ ఇవ్వడం, అలాంటిది ఏదైనా ఒకటి మీరు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది సార్. ఇప్పటి వరకు ఒక 6 చేశానమ్మా. దాంట్లో 500 మంది రైతుల నుంచి 2000 మంది రైతులు వరకు ఉన్నారు. కొంచెం లార్జర్ స్ట్రెచ్లో వారం 10 రోజులు చేశాము. ఇప్పుడు చేసేది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఒక 10 రోజుల పాటు శ్రీరామచంద్ర మిషన్ కాన్హా. మీకు భాగ్యనగరం నుంచి మన బెంగళూరు వెళుతుంటే 40 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అవును, కన్హా శాంతివనం. అద్భుతమైన ప్రపంచం అది. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్. అక్కడ 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. 45 కిలోమీటర్లు ఇక్కడికి. అక్కడ అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో వేరే రాష్ట్రాల్లో వాళ్ళు కూడా పిలుపునిచ్చాము. ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యువ రైతులకి 10 రోజులు ఈ 3 పూట్ల ఈ భోజనం పెట్టి చక్కని వాతావరణంలో పాలేకర్ గారి పాఠాలు, తర్వాత పండించిన తర్వాత బై ప్రొడక్ట్స్ని ఎలా తయారు చేయాలి, తర్వాత సాయంత్రం పూట క్లాస్ అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా వాళ్ళని కూర్చోబెట్టి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీరు ఏం చేయాలి, మీ జిల్లాలో, మీ మండలంలో ఇలాంటి న్యాచురల్ ఫుడ్తో పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్, వంటలు చేసే ట్రైనింగ్ కూడా ఇప్పించాలని. ఈ విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఈ వంటలు ఎవరు చేసినా టేస్ట్గా ఉంటాయి, వంట రానివాడు చేసినా టేస్ట్గా ఉంటాయి. మాడగట్టుకుని ఉంటే చాలు. సో బేసికల్గా ఒక రైతుకి వ్యవసాయం గురించి అవగాహన కల్పించడం కాదు, చుట్టూరా ఉన్న ఎకో సిస్టమ్ని కూడా బిల్డ్ చేస్తున్నారు మీరు. చేసి వాళ్ళకి పంట ఒకసారి వస్తుంది, సంవత్సరంలో 2 సార్లు వస్తుంది, 6 నెలలకు ఒకసారి, ఖరీఫ్ అండ్ రబీ. పెళ్ళిళ్ళు ఎప్పుడైనా జరుగుతాయి కదా, ఆ పెళ్ళిళ్ళ నుంచి ఒక ఆదాయం తీసుకోవాలి. దానికి క్యాటరర్స్ రాకూడదు ఊర్లోకి, తర్వాత వంట వాళ్ళు రాకూడదు. మీ రైతుల్ని వంట వాళ్ళుగా తయారు చేద్దాం. అలా ఒక బ్యాచ్ని తయారు చేశాను నేను. 3 బ్యాచ్లు ఉన్నారు. గుంటూరులో ఉన్నారు, పాలమూరులో ఉన్నారు, కృష్ణాలో ఉన్నారు. అసలు మీ థాట్ ప్రాసెస్కే ఒక పెద్ద ఫ్యాన్ అయిపోతున్నాను సార్. అసలు ఇవన్నీ జరుగుతాయా అంటే నేను చేసేసాను ఆల్రెడీ అని చెప్తున్నారు మీరు. 30 పెళ్ళిళ్ళు చేసాం, 35 పెళ్ళిళ్ళు చేసాం ఇప్పటికి. అద్భుతం. అక్కడ అన్ని వస్తువులు పెట్టాలి, ఖాదీ వస్త్రాలు పెట్టాలి, 2 జతలు మెళ్ళి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ 35 పెళ్ళి చేశాం కదా, ఎంత కష్టం తెలుసా మీకు? పెళ్ళి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు, కాబోయే జంట 6గురిని ఒప్పించాలి. ఏమో ఇలా వండితే ఏమనుకుంటారో, వాళ్ళు తింటారో లేదో, మాకు తర్వాత సూటిపోటి మాటలు వస్తాయి ఎన్ని అంటారు కదా. ఎంత కష్టం ఒకసారి ఊహించండి. ఒక్క ఐటెం పెడతాని కాదు, మొత్తం ఇన్ని ఐటమ్స్ ఇలా వండటం అనేది ఒప్పుకోరు కదా, వచ్చిన వాళ్ళు ఏదో అంటారని. ఎంత కష్టం ఆ పని చేయగలిగాం.
మీరు ఏమన్నా సాధించగలరు, ఏమన్నా మీ సంకల్పం అంత గట్టిది అంతే. అంటే దాంట్లో అదొక్కటే ధర్మం చెప్పగలను. ఉందమ్మా, వస్తువులో ధర్మం ఉంది. ఈ పని చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఒకప్పుడు అలాగే పెళ్ళిళ్ళు జరిగినాయి కదా, అదే భోజనాలతో. మళ్ళీ ఆ రోజులు వస్తాయి అనేది. దోనచారు అని శ్రీకాకుళంలో మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఐటెం తయారు చేశారు. ఎంత టేస్ట్గా ఉందో అన్నం, దాంతో తిని పులుసు అన్నం. వాళ్ళని పిలిస్తే ప్రతి జిల్లాలో ఇలాంటివి కొన్ని కల్చర్ పరంగా కొన్ని వంటలు ఉంటాయి. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను, అందరికీ పరిచయం చేస్తున్నాను ఆ వంటలు సాయంత్రం పూట. ఇంకొక ఆవిడ చెప్పింది, రవి గారని మా రైతు శ్రీకాకుళం, దారపుడి రవి గారు, వాళ్ళ అమ్మగారు బ్రాహ్మిన్స్ వాళ్ళు. కరువు వచ్చినప్పుడు ఎలా బతకాలి అనేది చెప్పింది. అసలు ఎంత మంచి పాయింట్ చెప్పిందో చూడండి. ఇప్పుడైతే మన సూపర్ మార్కెట్లు ఇంత టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా, జొమాటో టమాటో, అప్పుడు లేవు కదా. ఈ చామదుంప ఆకు ఇక్కడ ఉంది చూసారా, దాని మీద శనగపిండి రాస్తారంట, దాన్ని రోల్ చేస్తారు, కట్ చేస్తారు, దాన్ని ఉడకబెడతారు, డబుల్ బాయిల్డ్ ఉడకబెట్టేసేసి దాన్ని ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ వేసి తాలింపు పెడతారంట. కూర అవుద్దంట అది. అంటే ఒక వస్తువు లేనప్పుడు ఎలా బతకాలి అనే దానికి ఆవిడ చెప్పారు. ఆవిడ వయసు 75 ఏళ్ళు ఉంటాయి. అసలు ఈ తరానికి తెలియదు కదా, ఒక లైబ్రరీ కదా వాళ్ళు, లైబ్రరీలో ఒక పుస్తకం వాళ్ళు